శ్రీమతే రామానుజాయ నమః. శ్రీరామచంద్రః శ్రితపారిజాతః సమస్తకల్యాణగుణాభిరామः సీతాముఖాంభోరుహ చంచరీకో నిరంతరం మంగళమాతనోతు. భగవద్ రామానుజులు గద్యత్రయ రూపంలో ద్వయార్థాన్నంతటినీ సంగ్రహించి మనకి శరణాగతి గద్యము, శ్రీరంగ గద్యము, వైకుంఠ గద్యము అనేటువంటి పేర్లతో గద్యత్రయాన్ని అనుగ్రహించారు. మహాలక్ష్మి కూడా కరుణా స్వరూపిణి అయి, మోక్ష ఫల ప్రదాత్రి అయి, శరణాగతి తత్వాన్ని అంతటినీ ఈ లోకంలో ద్వయమంత్రం ద్వారా ప్రకాశింపజేసినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క పట్టమహిషి భగవద్ రామానుజులు చేస్తున్నటువంటి ఈ భగవత్ శరణాగతిని తాను అంగీకరిస్తూ అనుజ్ఞయిస్తూ అస్తుతే తయైవ సర్వం సంపత్స్యతే అనేటువంటి రెండు ప్రతివచన వాక్యాల ద్వారా ఈ శరణాగతి గద్యలో భగవద్ రామానుజులను, రామానుజుల తరఫున వారిని ఆశ్రయించినటువంటి వారి శిష్యులను, వారి పక్షమున సమస్త లోకాన్ని మహాలక్ష్మి అనుగ్రహిస్తున్నారు. ఇందులో ఈ రెండవ వాక్యం మహాలక్ష్మి సన్నిధిలో భగవత్ చరణారవింద శరణాగతిని భగవద్ రామానుజులు చేయటానికి అనుమతిని కోరుతూ, ఈ శరణాగతి వలన నిత్య కైంకర్యం అనేటువంటి ముక్తిని భగవత్ సన్నిధిలో కోరుకుంటూ ఈ శరణాగతిని చేస్తున్నారు. ఇందులో భగవద్ అనుభవం అనేదాన్ని విశేష్యంగా పెట్టుకుని దానికి ముందు 10 విశేషణాలతో వివరిస్తున్నారు. మొదటి వాక్యమైనటువంటి శ్రీ స్వరూప నిరూపణలో కూడా శ్రియం దేవీం అని విశేష్యాన్ని తీసుకుని దానికి 10 విశేషణాలతో భగవన్నారాయణాభిమతానురూప అనేటువంటి మొదటి చూర్ణికతో భగవద్ రామానుజులు మహాలక్ష్మికి 10 విశేషణాలని వివరిస్తూ స్తుతించారు. మొదటి వాక్యంలో మహాలక్ష్మి యొక్క స్వరూపం ఏమిటి, మహాలక్ష్మిని శరణాగతి చేయవలసినటువంటి సందర్భంలో భగవత్ శరణాగతి కంటే ముందుగా మహాలక్ష్మిని ఆశ్రయించవలసినటువంటి అవసరం ఏమిటి అనేటువంటి విషయాలని మనం ఇంతవరకు అనుసంధానం చేసుకున్నాం. శరణాగతి అంటే శరణము అంటే ఉపాయము, ఆగతి అంటే మనస్సు యందు దృఢమైనటువంటి అధ్యవసాయము. భగవంతుడే నన్ను రక్షించటానికి ఉపాయము, భగవంతుడే నేను పొందవలసినటువంటి ఉపేయము అనేటువంటి ఉపేయ నిష్కర్షని మనస్సు యందు దృఢ అధ్యవసాయంతో కలిగి ఉండటాన్ని శరణాగతి అన్నారు. దీనిలో కర్మ, జ్ఞాన, భక్తులని చెప్పబడినటువంటి అనేక సాధనములు తన అభీష్టమైనటువంటి పరమపద ప్రాప్తికి సాధనములు కావు అని తెలుసుకొని భగవంతుడే ఉపాయము, భగవంతుడు తప్ప ముక్తికి ప్రపన్నునకు ఇతర ఉపాయము లేదు అని నిశ్చయించుకొని భగవంతుడు తనని తప్పక రక్షిస్తాడు, ఆశ్రయించినటువంటి వారిని, ప్రపన్నులైనటువంటి వారిని భగవంతుడు తప్పక రక్షిస్తాడు అనేటువంటి మహావిశ్వాసాన్ని వదలకుండా చివరి వరకు భగవంతుని పాదారవిందములను పరిగ్రహించి ఆశ్రయించి ఉండటం అనేటువంటిది శరణాగతి అని చెప్పబడుతుంది అని శాస్త్రం మనకి వర్ణిస్తోంది. అనన్య సాధ్యే స్వాభీష్టే మహావిశ్వాసపూర్వకం తదేకౌపాయతాయాంచ ప్రపత్తి శరణాగతి. ప్రపత్తి శరణాగతి అనబడుతుంది. ప్రపత్తి అంటే భగవంతుడు మనని రక్షించేటప్పుడు మనము స్వప్రయత్నాన్ని చేయకుండా భగవంతుని ప్రయత్నాన్ని అడ్డగించకుండా ఉండటము అన్నాం. నన్ను నేను రక్షించుకోగలను అని కానీ, నాకు ఇతరులు రక్షకులుగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని కానీ తలచకుండా భగవంతుడే రక్షకుడు అని తలచి అతన్నే ఆశ్రయించి ఉండటాన్ని శరణాగతి అన్నారు. శాస్త్రమంతా ఈ శరణాగతి తత్వాన్ని మహాలక్ష్మి తెలియచేసినట్లుగా మనకి అందిస్తోంది. ఈ మహాలక్ష్మి భగవంతుని వలె షడ్గుణములు కలిగినటువంటిది, షట్ స్వభావములు కలిగినటువంటిది అంటూ మహాలక్ష్మి యొక్క తత్వాన్ని శ్రీ శబ్దంతో చెబుతూ శ్రియం దేవీం, భగవతీం శ్రియం దేవీం అని పూర్వవాక్యంలో భగవద్ రామానుజులు స్తుతించారు. భగవతి
భగవాన్ అనేటువంటి శబ్దానికి జ్ఞానశక్తి బలైశ్వర్య వీర్య తేజాంసి షడ్గుణా భగవత్ శబ్దవాచ్యాని అని షాడ్గుణ్య పూర్తిని భగవత్ శబ్దార్థంగా చెప్పుకున్నాం. ఇక్కడ కూడా భగవతి అనేటువంటి మహాలక్ష్మికి ఈ షాడ్గుణ్య పూర్తితో పాటు షడ్గుణాలు షడ్ లక్షణాలు ప్రత్యేకంగా శాస్త్రం వర్ణిస్తోంది శ్రీ అనేటువంటి పదంతోనే. శ్రీ అంటే శృంగ్ సేవాయాం అనేటువంటి ధాతువు నుంచి, శ్రు నిగరణే అనేటువంటి ధాతువు నుంచి, శ్రు శ్రవణే అనేటువంటి ధాతువు నుంచి 3 రకాలైన ధాతువుల నుంచి 3 రకములైనటువంటి అర్థములు కర్తర్థములో కర్మణ్యర్థములో 3 6 విధములుగా శ్రీ శబ్దం నిర్వచించబడింది. శ్రీ అంటే భగవంతుని ఆశ్రయించి ఉంటుంది, తాను ప్రపన్నుల చేత ఆశ్రయింపబడుతుంది. ఈ విధంగా శ్రయతే భగవంతుని ఆశ్రయించి ఉంటుంది, శ్రీయతే ఆశ్రయింపబడుతుంది, ప్రపన్నుల చేత భగవంతుని ఆశ్రయించే ముందు తాను ఆశ్రయింపబడుతుంది అని 2 అర్థాలు శ్రీ సేవాయాం అనేటువంటి ధాతువు వల్ల మనకి తెలుస్తున్నాయి. అలాగే శ్రు శ్రవణే అనేటువంటి ధాతువు వల్ల తాను తనని ఆశ్రయించినటువంటి ప్రపన్నుల యొక్క ప్రార్థనలని వింటుంది, భగవంతునికి వాటిని వినిపిస్తుంది అని శృణోతి శ్రావయతి అని 2 రకాలైనటువంటి అర్థాలని శ్రీ శబ్దానికి చెప్తారు. అలాగే శ్రు నిగరణే అంటూ ప్రతిబంధకాలని తొలగించేటువంటి విధంగా కూడా మహాలక్ష్మి ఉంటుంది. తనని ఆశ్రయించిన వారి యొక్క దోషములను భగవంతునికి కనపడకుండా వాటిని తొలగిస్తుంది. లోకములన్నిటినీ కూడాను తన కళ్యాణ గుణములతో నిరవధ్యములు చేస్తుంది. ఈ విధంగా మహాలక్ష్మి 6 గుణములను శ్రీ శబ్దము చేత ప్రతిపాదిస్తున్నది. శ్రయంతీం వైష్ణవం భావం సా శ్రీరితి నిగద్యతే, శ్రయంతీం శ్రియమాణాం చ శృణోతీం శృణ్వతీమపి, శ్రియతే చాఖిలైర్నిత్యం శ్రయతే చ పరంపదం అంటూ లక్ష్మీతంత్రమునందు మహాలక్ష్మి యొక్క స్వరూపము ఈ షడ్గుణ పూర్తిగా శ్రీ శబ్దము చేత తెలియజేయబడింది. అందుచేతనే శ్రీ అనే శబ్దానికి గొప్పతనం. ఏదైనా ఒక వస్తువుకి గొప్పతనం రావాలి అంటే శ్రీ శబ్ద ప్రయోగంతో, శ్రీమత్ శబ్ద ప్రయోగంతో గౌరవం లభిస్తుంది. కానీ మహాలక్ష్మిని యామనాచార్యులు కీర్తించారు, శ్రీరీత్యేవచ నామతే భగవతి. మహాలక్ష్మి భగవత్ స్వరూపిణి అయినటువంటి దేవదేవ దివ్యమహిషి, నీకు పేరు అంటూ చెప్పాలంటే శ్రీ అనే కదా నీ పేరు, ఇంతకు మించినటువంటి మాట నేనేం చెప్పగలను అంటూ బ్రూమహ కథంత్వాం వయం, ఇంకో రకంగా నిన్ను మేము ఏమని చెప్పగలము, ఏమని పిలవగలము అంటూ మహాలక్ష్మి యొక్క శ్రీ పదవాచ్యత్వాన్ని వివరిస్తూ స్తుతించారు. అటువంటి మహాలక్ష్మిని భగవద్ రామానుజులు మొదటి చూర్ణికతో కీర్తించి, 2వ చూర్ణిక అయినటువంటి పారమార్థిక ఇత్యాది ఈ వాక్యంతో మహాలక్ష్మి యొక్క అనుమతిని, అనుగ్రహాన్ని భగవంతుని యొక్క శరణాగతి సందర్భంలో ప్రార్థిస్తున్నారు. ఈ వాక్యమునందు భగవద్ అనుగ్రహాన్ని కాంక్షించినటువంటి ప్రపన్నుడు, అతను భగవత్ పాదారవిందముల యందు చేసేటువంటి ప్రపత్తి, దానికి ఫలంగా లభించేటువంటి ముక్తి అనబడేటువంటి నిత్య కైంకర్యము, ఈ 3 గురించి ఈ వాక్యంలో వివరిస్తున్నారు. మొట్టమొదటిగా భగవద్ అనుగ్రహాన్ని 10 విశేషణాలతో వివరిస్తున్నారు. భగవద్ అనుగ్రహం అంటే ముక్తి యందు ప్రపన్నునికి లభించేటువంటి భగవంతుని యొక్క కటాక్షం. ఇది ఎటువంటిది అంటే పారమార్థికి, పరమార్థానికి సంబంధించినటువంటిది. ఐహికములైనటువంటి విషయాలకి కానీ, తామసములైనటువంటి విషయాలకి కానీ శరణాగతి చేయవలసినటువంటి అవసరం లేదు. శరణాగతి అన్ని ఉపాయాల కంటే చాలా గొప్ప ఉపాయం. దీనిని పురుషార్థములలో పరమపురుషార్థమైనటువంటి మోక్షం కోసం ఆశ్రయించాలి. ధర్మం కోసమో, అర్థం కోసమో, కామం కోసమో శరణాగతి చేయవలసినటువంటి అవసరం లేదు. పరమపురుషార్థమైనటువంటి మోక్షం కోసం శరణాగతిని ఆశ్రయిస్తాం. కాబట్టి శరణాగతి పారమార్థికి అయినటువంటి భగవద్ అనుభవాన్ని తెలియచేస్తుంది. భగవంతుని యొక్క అనుగ్రహం అంటే ఈ లోకంలో మనకి ఇచ్చేటువంటి దానికంటే కూడా భగవంతుడు ఈ సాంసారికమైనటువంటి తాపత్రయాలన్నింటినీ తొలగించి త్రిగుణాత్మకమైనటువంటి ఈ బంధంలో నుంచి బయటికి తీసి నిత్యమైనటువంటి పరమపదంలో తన యొక్క స్వరూపాన్ని ఆవిర్భవింపచేసి బ్రహ్మానందాన్ని అనుగ్రహించటాన్ని భగవద్ అనుగ్రహం అంటూ, అటువంటి భగవద్ అనుగ్రహం పారమార్థికమైనది, తాత్కాలికమైనది కానీ వ్యావహారికమైనది కానీ కాదు, పరమార్థికమైనది, నిరంతరము చెడకుండా ఉండేటువంటి వస్తువు అంటూ పారమార్థిక భగవచ్చరణారవింద
యుగళైకాంతికాత్యంతిక. ఈ శరణాగతిని ఎలా చేస్తాము అంటే భగవంతుని శరణారవిందముల యందు ఏకాంతముగా దానిని తప్ప ఇతర ప్రయోజనాన్ని ఆశించకుండా చేసేటువంటి దాన్ని ఐకాంతికము అంటారు. భగవంతుని యొక్క చరణముల యందు శరణాగతి చెయ్యాలి అన్నారు. భగవంతునికి శరణాగతి చెయ్యొచ్చు కదా, మళ్ళీ భగవంతుని చరణముల యందు శరణాగతి ఏమిటి అంటే ప్రపన్నునకు భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహమునందు ప్రాప్యభూతమైనది భోగ్యభూతమైనది చరణమే. అందుకనే చరణాన్ని ఇక్కడ నిర్దేశించారు. ఎలా అంటే పుట్టినటువంటి చంటి బిడ్డకి కన్న తల్లి యొక్క సంబంధం స్తన్యమునందు ఉంటుంది. చంటి బిడ్డ తల్లి పాలు తాగి ఉజ్జీవిస్తుంది. తల్లి పాలు తాగకపోతే పుట్టిన బిడ్డ ఏ విధంగా జీవించదో, పోషింపబడదో, ఆనందాన్ని పొందదో, అదేవిధంగా చంటి బిడ్డకి తల్లిపాల వలె ప్రపన్నుడైనటువంటి ఆశ్రితుడైనటువంటి భక్తుడికి భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహమునందు ప్రాప్యమైనటువంటి స్థానము చరణము. అందుకే శ్రీవెంకటేశ చరణవు శరణం ప్రపద్యే అంటూ స్వామి యొక్క శ్రీచరణాలని ఆశ్రయించటం కోసం మన పూర్వాచార్యులు స్తోత్రాలని అనుగ్రహించారు. అందులో స్వామి యొక్క చరణాలని వివరిస్తూ ఈ మాట చెప్పారు. మాతుస్తనావివ శిశోహ అమృతాయ మానవు. శిశువుకి అప్పుడే పుట్టినటువంటి బిడ్డకి తల్లి స్తనముల వలె ప్రపన్నునికి భగవంతుని యొక్క పాదములు భోగ్యములు. స్తనంధయుడు అని చంటి బిడ్డకి పేరు. పాలు తాగేవాడు అంటాం. పాలు తాగటానికి తల్లి యొక్క స్తనముల స్థానం అవుతుంది. ఇవి పరస్పరము ఒకదానికి ఒకటి అనురూపములైనవి. భగవంతుని శ్రీపాదములు కూడా ఈ పాదాన్ని దేనితో అయినా పోల్చాలి అంటే వేరొక సమానమైన వస్తువు లేక ఒక పాదాన్ని ఇంకొక పాదంతో పోల్చారు. భగవంతుని యొక్క పాదం మనకి ఆశ్రయణీయం. భగవంతుని యొక్క పాదం మనకి ఉపాయంగా స్వీకరించినప్పుడే భోగ్యత్వాన్ని పొందినటువంటిది అనేటువంటి విషయాన్ని అరవింద శబ్దంతో పోలుస్తూ చెప్తున్నారు. చరణారవిందములు, భగవంతుని యొక్క చరణాలని అరవిందాలతో పోల్చారు. అరవిందం తప్పిస్తే భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహ వర్ణనలో తదవయవ శోభని వర్ణించడానికి ఇంకొక రకమైనటువంటి వస్తువు లోకంలో ఏదీ దొరకలేదట. అందుకోసమని కర అరవిందము, పద అరవిందము, ముఖ అరవిందము అంటూ అన్నిటినీ అరవిందంతో పోల్చారు. ఇక్కడ భగవంతుని యొక్క శ్రీచరణముల యందు అరవింద సదృశములైనటువంటి శ్రీచరణముల యందు ఐకాంతికమైనటువంటి భగవద్ అనుగ్రహం. ఐకాంతికము అంటే నియమము, దాని యందు తప్ప ఇతరమందు లేనటువంటిది అంటూ ఆత్యంతికము, అత్యంతము, నిరంతరము కలిగి ఉండేటువంటి అనుగ్రహం భగవంతుడిది అంటూ 3 విశేషణాలను చెప్పారు. తరువాత పరభక్తి పరజ్ఞాన పరమభక్తికృత పరిపూర్ణానవరత. పరభక్తి వలన, పరజ్ఞానము వలన, పరమభక్తి వలన కలిగేటువంటి భగవద్ అనుగ్రహం అన్నారు. భక్తి అంటేనే ప్రీతి రూపం అనుధ్యానం భక్తిరీత్యభిధీయతే. భగవంతుని యందు మనం ప్రియంగా చేసేటువంటి భావనే భక్తి అనబడుతుంది. ప్రతి వ్యక్తి లోకంలో అన్నిటికంటే తనని తాను ఎక్కువగా ప్రేమించుకుంటాడు. ఆ ప్రేమని భగవంతుని యందు మరలించడం అనేటువంటిది భక్తుని యొక్క కర్తవ్యం. కనుక ప్రీతిపూర్వకమైనటువంటి అనుధ్యానం, సర్వదా స్మరణం, దీన్ని భక్తి అని చెప్తాము. ఈ భక్తి భగవంతుని సాక్షాత్కరింప చేసుకోవాలి అనేటువంటి కోరికతో గనక ఉంటే దాన్ని పరభక్తి అంటాం. పరుని యందు ప్రవర్తించినటువంటి భక్తిని పరభక్తి అంటాం. దీన్ని ఉత్తరోత్తరము భగవత్ సాక్షాత్కారము కలగాలి అనేటువంటి భావనతో, ఇచ్ఛతో ప్రవర్తించటాన్ని పరభక్తి అంటాం. ఈ పరభక్తి వలన పరజ్ఞానం కలుగుతుంది. అంటే సర్వేశ్వరుని యొక్క అపరోక్షమైనటువంటి సాక్షాత్కారం, భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది భగవద్ అనుగ్రహం వలన. దీన్ని పరభక్తి, పరజ్ఞానము అంటాం. పరభక్తి వలన ఏర్పడినటువంటి సాక్షాత్కారాన్ని పరజ్ఞానము అంటాం. ఈ పరజ్ఞానము నిరంతరము ఉండటాన్ని పరమభక్తి అంటాం. అంటే ఉత్తరోత్తరము భగవద్ అనుభవంలో ఉండేటువంటి ఇచ్ఛని పరమభక్తి అంటాం. ఒకసారి భగవద్ అనుగ్రహాన్ని పొంది భగవత్ సాక్షాత్కారాన్ని లభించిన తర్వాత ఆ సాక్షాత్కారం నిరంతరము ఎడతెగకుండా ఉండాలి అనేటువంటి కోరిక. పునర్విశ్లేషభీరుత్వం పరమాభక్తి రుచ్యతే. ఒకసారి భగవంతునితో చేరిన తర్వాత మళ్ళీ దాన్ని విడిపోకుండా ఉండటాన్ని, ఇంతవరకు ఎంతో కష్టపడి ఈ
భగవత్ సాన్నిధ్యాన్ని సంపాదించాం, దీన్ని పోగొట్టుకోకుండా, దీన్ని విడిపోకుండా ఉండాలి అనేటువంటి తపననే పరమభక్తి అన్నారు. ఈ విధంగా పరభక్తి, పరజ్ఞానము, పరమభక్తుల వలన భగవద్ అనుగ్రహం కలుగుతుంది. పరిపూర్ణమైనటువంటి భగవద్ అనుభవం అంటే భగవంతుడు ఎన్ని విధాలుగా ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకొని భగవంతుని యొక్క అనుభవాన్ని పొందటం. భగవంతుడు పర, వ్యూహ, విభవ, అర్చ, అంతర్యామి రూపాల్లో అనేక విధాలుగా ఉన్నాడు. ఈ విషయాలన్నిటినీ పరిపూర్ణంగా సదాచార్య అనుగ్రహం వలన లభించడం అనేటువంటిది పరిపూర్ణమవుతుంది. అనవరతము ఒకసారి కలిగినటువంటి ఈ జ్ఞానము నిరంతరము ఉండటం అనేటువంటిది, అలాగే నిత్యము 3 కాలములలోనూ ఉండటం అనేది, ఈనాడు లభించినటువంటి జ్ఞానము నిరంతరము ఉండటము, విశదతమమై ఉండటం. విశదతమం అంటే ఒకసారి విన్న జ్ఞానంగానో ఒకసారి చూసిన జ్ఞానంగానో కాకుండా నిరంతరము అపరోక్ష సిద్ధమై ఉండటం, సాక్షాత్కరిస్తున్నట్టుగా ఉండేటువంటి అశేషావస్తోచితాశేష శేషతైక రతిరూప నిత్య కైంకర్య ప్రాప్త్యపేక్షయా. అశేషావస్థ భగవంతుని యొక్క తాను ఏ విధంగా ఉన్నా కూడా తన సర్వావస్థలలోనూ భగవంతుని అశేష శేషతైక రతి, భగవంతునికి తాను శేషభూతునిగా ఉండాలి. భగవంతుడు అనేక అవస్థలలో ఉన్నారు. అన్ని అవస్థలలోనూ ప్రపన్నుడైనటువంటి వాడు తను భగవంతునికి శేషభూతుణ్ణి, తనకున్నదంతా భగవంతుడికి సంబంధించింది, తాను భగవంతునికి సంబంధించిన వాడను అని చెప్పుకోవటాన్ని అశేష శేషతైక రతి అంటాం. తాను శేషభూతుడను అనేటువంటి జ్ఞానం, తనదంతా భగవంతునికి సంబంధించినది అనేటువంటి జ్ఞానం. ఆత్మని, ఆత్మగుణములను, ఆత్మకి ఉన్నటువంటి శరీరాదులను అన్నిటినీ భగవంతునికి సమర్పించుకోవటాన్ని మనకి యామునాచార్యులు స్తోత్రరత్నంలో అనుగ్రహించారు, చూపించారు మనకి. వపురాదిషు యోపికోపివా గుణతో అసాని యథాతథా విధః తదహం తవ పాదపద్మయోః అహమద్యైవ మయా సమర్పితః. అయ్యా, భగవంతుని విషయంలో ఏం చెయ్యాలి అంటే భగవంతుని యొక్క పాదారవిందముల యందు అహం అనేటువంటి దాన్ని సమర్పించాలి, నేను అనేటువంటి దాన్ని సమర్పించాలి, ఆత్మ సమర్పణం చేయాలి. ఈ ఆత్మకి అనేకములైన గుణములున్నాయి, శరీరము మొదలైనటువంటి అనేకములైన విభూతులున్నాయి. ఈ శరీరము పంచేంద్రియ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములతో కూడినటువంటి, మనస్సుతో కూడినటువంటి గొప్ప శక్తి కలిగినటువంటిది. ఇటువంటి శరీరం నాకున్నది, దీనివల్ల నేను నీకు సేవ చేయగలుగుతాను. విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం. మనకి దేహానికి ఇంత సంపద ఉన్నది, కరచరణాది అవయవములు, లోపల చక్షురాది ఇంద్రియములు, ఇవన్నీ ఈ శరీరములో ఉన్నాయి. ఈ శరీరాన్ని కలిగినటువంటి ఆత్మ, ఈ ఆత్మకి ఉన్నటువంటి అనేకములైనటువంటి గుణములు, ఈ గుణములను అన్నిటినీ భగవంతుని యందు సమర్పిస్తున్నాను అన్నారు. వపురాదిషు యోపికోపివా, అది శరీరము ఆత్మతో కలిసి భగవంతునికి సమర్పింప చేయటాన్నే అశేష శేషతైక రతి అనేటువంటి మాటని భగవద్ రామానుజులు ఇలా యామునాచార్యుల యొక్క హృదయాన్ని మనకి ఆవిష్కరింపచేస్తూ దీన్నే నిత్య కైంకర్య ప్రాప్తి అన్నారు. అంటే ముక్తి పొందినటువంటి జీవుడు, భగవద్ అనుగ్రహాన్ని పొందినటువంటి జీవుడు నిరంతరము భగవంతునికి సేవ చేయటమే లక్ష్యముగా, సేవ చేయటమే పరమార్థముగా ప్రవర్తిస్తాడు. దాన్నే నిత్య కైంకర్యము అన్నారు. నిత్య కైంకర్య ప్రాప్త్యపేక్షయా. కనుక ఈ శరణాగతి అంతా చేయబడుతోంది ఎందుకోసము అంటే నిత్య కైంకర్యాన్ని ప్రార్థించటం కోసం. భగవంతుని యందు నిరంతరము మనము సేవ చేయగలగాలి. మనకి ఏ రకమైనటువంటి అవకాశం ఉంటే, చేతులుంటే చేతులతో సేవ, కన్నులుంటే కన్నులతో సేవ, నోరుంటే నోటితో సేవ, ఈ విధంగా త్రికరణ శుద్ధిగా అన్ని అవయవములను, అన్ని ఇంద్రియములను, అన్ని సాధనములను భగవంతునికి సమర్పించేటట్లుగా నిరంతరము సేవించటాన్ని నిత్య కైంకర్యము అంటారు. నమ్మాళ్వార్లు కూడా వెంకటేశ్వరుని కీర్తిస్తూ శ్రీనివాసుని ఈ మాటనే కోరారు. ఒழிవిల్ కాలమెల్లాం ఉడనాయమన్ని అഴുవిలాడుమై చెయ్యవేండుం నాం. మనము భగవంతుణ్ణి సేవించడం కోసం ఇక్కడి నుంచి పరమపదానికి వెళ్ళవలసిందే, లేకుండా ఇక్కడి నుంచి సేవించలేము, ఈ కర్మచక్షువులతో చూడలేము, ఈ చేతులతో పని చేయలేము, ఆయనకి సేవ చేయలేము అని మన చేతగానితనాన్ని చూసినటువంటి దయామయుడైన భగవంతుడు తానే అక్కడ నుండి, వైకుంఠం నుండి పరమపదాన్ని వదిలి ఇక్కడికి వచ్చాడట, అవతారంగా అర్చామూర్తిగా వేయించేశాడట. ఇప్పుడు అదే మూర్తి ఇక్కడ మనకి కన్నులకు కనపడ్డట్టుగా ఉండటం వల్ల మనము నిరంతరము స్వామికి సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని మనకి కలిగిస్తూ స్వామి అవతరిస్తున్నాడు
అని కీర్తిస్తారు. కనుక అటువంటి నిత్య కైంకర్యాన్ని ప్రార్థిస్తూ శరణాగతి చేయబడాలి. నిత్య కైంకర్యం అనేటువంటి పరమపదము ముక్తి మనకి శరణాగతి అనేటువంటి ఉపాయాన్ని తప్ప మిగిలిన ఏ సాధనము ద్వారా సిద్ధించదు. కనుక దాన్ని కటాక్షించమని చెప్పి ఆ భగవంతుని యందు శరణాగతి చేస్తున్నప్పుడు మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని కోరుతూ భగవద్ రామానుజులు ఈ మాటల్ని మనకి చెప్తున్నారు. అయితే శరణాగతి ఎటువంటిది అంటే దాన్ని కూడా 3 విశేషణాలతో వివరిస్తున్నారు. పారమార్థికి భగవచ్చరణారవింద శరణాగతి యథావస్థిత అవిరత అస్తు మే. పరమార్థమైనటువంటి నిరంతర భగవత్ కైంకర్యం అనబడేటువంటి ముక్తి కోసమే ఈ శరణాగతిని ఉపయోగించాలి. కనుక ఇది పారమార్థికి శరణాగతి. ఈ శరణాగతి భగవత్ చరణారవింద శరణాగతి, భగవంతుని యొక్క చరణముల యందు చేసేటువంటి శరణాగతి. ఎక్కడైనా ఒక నది యందు స్నానం చేయాలి అని మనం అనుకుంటే ఎక్కడ పడితే అక్కడ దిగము. పెద్దలందరూ పూర్వీకులైనటువంటి వారందరూ అనుభవజ్ఞులైన వారు ఎక్కడ దిగి స్నానం చేస్తారో అక్కడే మిగిలిన వాళ్ళందరం కూడా చేసుకుని వస్తాం. కారణం దాన్ని రేవు అంటారు. రేవులోనే స్నానం చేసినట్లు. అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ నదిలో దిగితే ప్రవాహంలో కొట్టుకుపోయేటువంటి కష్టం ఉంది. అందుకని ఒక పరంపరలో పెద్దలు నడిచినటువంటి మార్గంలో భగవంతుని ఆశ్రయించేటప్పుడు దివ్యమంగళ విగ్రహమునందు శ్రీచరణముల యందు మాత్రమే ప్రపన్నుడైనటువంటి వాడు ఆశ్రయించాలి, దాన్నే ప్రార్థించాలి అన్నారు. భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహంలో శరీరము కిరీటంతో అలంకరింపబడి ఉంటే ఆ కిరీటం అంతా ముక్తులైనటువంటి వారికి దేవతలకి ప్రాప్యము అంటారు. దేవతలంతా కిరీటానికి నమస్కారం చేస్తారట, మానవులంతా పాదముల యందు నమస్కరించాలిట. కాబట్టి సర్వేశ్వరునికి తిరుముడితో దేవ సంబంధము, తిరువడితో జన సంబంధము, జీవ సంబంధము ఉన్నది అని మనకి శాస్త్రజ్ఞులంతా ప్రతిపాదిస్తారు. ఈ విధంగా శరణాగతిని, పారమార్థికి అయినటువంటి శరణాగతిని యథావస్థిత అవిరత, యథావస్థిత ఎవరి విషయంలో శరణాగతి చేయాలో వారి విషయంలో శరణాగతి చేయాలి. కానీ శరణాగతి గొప్ప ఉపాయము అని కనపడ్డ వాళ్ళందరి విషయంలో లౌకికములైనటువంటి ప్రయోజనాల కోసం సామాన్యులైనటువంటి దేవతల విషయంలో శరణాగతి చేయవలసినటువంటి అవసరం లేదు అంటూ యథావస్థిత ఎవరి విషయంలో శరణాగతి సఫలమవుతుందో వారి విషయంలోనే శరణాగతి ప్రవర్తింపచేయాలి అంటూ యథావస్థిత భగవంతుని విషయంలోనే చేయవలసినటువంటిది. అలాగే అవిరత అస్తు మే, విరత మాస్తు. విరత అంటే విశ్రాంత. ఒకసారి శరణాగతి చేసేసి నేను శరణాగతి చేసేసాను నాకు పరమపదం లభించేస్తుంది అని కాకుండా పరమపద ప్రాప్తి పర్యంతము నిరంతరము శరణాగతిని అనుసంధానం చేసుకుంటూ ఉండటం ఫలప్రాప్తి పర్యంత సాధనత్వం దీనికి. కాబట్టి ప్రతి క్షణము శరీరం ఉన్నంతసేపు, ఆయుర్దాయం ఉన్నంతసేపు ద్వయానుసంధానం చెయ్యమని యావచ్చరీరపాతం ద్వయమర్థానుసంధానేన సహ సదైవం వక్త యావచ్చరీరపాతం అత్రైవ శ్రీరంగే సుఖమాస్వ అని రంగనాథుడు చివరికి అనుగ్రహించింది అవిరత అస్తు అనేటువంటి దానికే ఫలము. కాబట్టి విశ్రాంతి లేకుండా ఫలప్రాప్తి పర్యంతము ఈ శరణాగతి ప్రవర్తించాలి. నాకు అంటే నేను ఎటువంటి వాడను, అస్తు మే అన్నారు. నాకు ఇటువంటి శరణాగతి లభించాలి అని మహాలక్ష్మి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. మే అంటే ఎవరిని? నేను ఆకించన్య అనన్యగతిత్వ ధర్మాలు కలిగినటువంటి వాడిని, నాకు వేరు దిక్కు లేదు ఇంతకంటే, ఇది తప్పితే వేరే ఉపాయం లేదు అని నమ్ముకుని నేను ప్రవర్తిస్తున్నటువంటి వాడిని. కనుక నన్ను తప్పితే ఇతరులను ఎవరిని నువ్వు ముందుగా కటాక్షించాల్సినటువంటి అవసరం లేదు తల్లి అంటూ నాకు ఆకించన్య అనన్యగతిత్వాది ధర్మ విశిష్టుడనైన నాకు, నన్ను తప్పితే నువ్వు ఇంకొకరిని దయచూడాల్సినటువంటి అవసరం లేదు. దయచూడటం అంటే తక్కువ వాణ్ణి, ఏమీ చేతగాని వాణ్ణి దయచూస్తారు ముందు. ఈ విధంగా భగవంతుని యొక్క సన్నిధిలో చరణారవిందములయందు తాను చేసేటువంటి ఈ శరణాగతి మహాలక్ష్మి అనుగ్రహంతో, అనుమతితో ఉండాలి అంటూ ఈ ద్వితీయ చూర్ణికలో మహాలక్ష్మిని వారు ప్రార్థిస్తే తరువాత ఉన్నటువంటి 2 వాక్యములతో అస్తుతే అలాగే అగుగాక అంటూ తయైవ సర్వం సంపత్స్యతే, ఆ శరణాగతితోనే నీకు సమస్తము సిద్ధిస్తాయి, భగవంతుని యొక్క అనుగ్రహముతో అన్నీ సిద్ధిస్తాయి. అంటే భగవద్ అనుగ్రహం తప్పకుండా సిద్ధిస్తుంది అని ఒక అర్థము. నీతో పాటు నీ వారి అందరికీ కూడా భగవద్ అనుగ్రహం సిద్ధిస్తుంది.